వాతావరణం సలసల్లగున్నది కానీ వార్తలైతే గరం గరం ఉన్నాయి అబ్బా. హెడ్లైన్ చూస్తే టక్క టక్క చెప్పుడే. ఊరూరా చెప్తారట బనకచెర్ల భాగోతం. పాత గవర్నమెంట్దేనట ప్రాజెక్టు పాపం. బీజేపీ పవర్లకు వస్తుందట పక్క. కొత్త అధ్యక్షుడు చెప్పిండు లెక్క. కాలం చేసినోళ్లకు ₹1 కోటి అరుచుకుంటుండ్రు కార్మికుల తిప్పలు. ఎంకన్న భక్తులకు ప్రమాద బీమా, ఆపతిలున్నోళ్లకు కొండంత ధీమా. వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. మాంగళ్య ధారణ ముహూర్త శుభ మనందరి ఇళ్లలో నల్ల కనెక్షన్లు ఉన్నాయి కదా. రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తే సాలిన కాడికి పట్టుకొని బంద్ పెడతాం. కానీ కొందరి హుషారితనం ఏరే ఉంటదుల్లా. గా నీళ్ళనే పైన ట్యాంకులకు ఎక్కియాలని మోటార్లు పెడతారు మీదికి అగువడకుండా. ఇక అప్పుడేమైతుంది, వచ్చినట్టు వాళ్ళకే పోతాయి, పక్కోళ్లకు తాగనికి సుతరావు. సేమ్ గిట్లనే చేస్తుంది ఆంధ్ర గవర్నమెంట్ కూడా. వరద జలాలు అనుకుంటా మన ఎత్తుకపోయే ప్లాన్ వేస్తే మనోళ్ళే మూకోలే సెంటర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆపిచ్చిర్రు. బాబు గారు ముంగటేసుకున్న బనకచెర్లకు బిరేకులు పడ్డా మనోళ్ళ పోరాటం అయితే అవుతలేదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి బనకచెర్ల భాగవతం అంతా చూపించిండ్రు టీవీలా. గోదావరి నీళ్లు ఎట్లొస్తాయి, ఎట్లా పోతాయి, ఏడ ప్రాజెక్ట్ ఉంది, ఆంధ్రాలో కొత్తది కడితే ఏమైతుంది అనేది మొత్తం వివరంగా చెప్పారు పెద్ద ఆఫీసర్లు. అప్పట్లో ఇద్దరు సీఎంల విందు భోజనాల తర్వాత గోదావరి నీళ్లు మలుపుకపోన్రి, మీ రాయలసీమను రతనాలసీమ చేసుకోనని కేసీఆర్ సార్ మాట్లాడిన వీడియోలు కూడా మళ్ళొకసారి వినిపించారు. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. గోదావరిలో ఉన్నాయి, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. పాత గవర్నమెంట్ తెలంగాణకు మస్తు అన్యాయం జరిగిందని వివరాలు అన్ని చెప్పిండు నీల మంత్రి ఉత్తమ్ సారు. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా కేసీఆర్. సీమకు గోదావరి, ఆంధ్ర తెలంగాణ వేరు కాదు అని అన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 10 ఏళ్లలో తెలంగాణకు మస్తు అన్యాయం జరిగింది, అంత కేసీఆర్ పుణ్యమే అనేది ముఖ్యమంత్రి గారు మాట. హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసనంగా తయారైంది. అప్పుడు చేయవలసిందంతా చేసి ఇప్పుడు మళ్ళా సెంటిమెంట్ లేపుతున్నారని గరం అయ్యిండు. పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. ఈ ముచ్చట్లన్నీ ఊరూరా చెప్పాలని పార్టీలకు అవాజ్ ఇచ్చిండు సీఎం సారు. బనకచెర్ల ప్రాజెక్ట్ నాపాలని మస్తు కొట్లాడిండ్రు. మరి సచివాలయానికి అన్ని పార్టీల ఎంపీలను పిలుచుకొని వివరంగా చెప్పి అందరు సలహాలు తీసుకున్నారు. ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రులను కలిసి కంప్లైంట్ చేసిండ్రు. దానికి మొదలే ఎన్నో ఉత్తరాలు రాసిండ్రు, ఎందరినో కలిసిండ్రు. నీళ్ల లెక్క దేలకుంటా ప్రాజెక్ట్ కు పర్యావరణ పర్మిషన్లు ఇయ్యలేమని ఖరాఖండిగా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. చంద్రన్న ఢిల్లీలో చక్రం తిప్పే లెవెల్ ఉన్నా గానీ బ్రేక్ పట్టదంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. సర్కారోళ్ళు ఇంతగానం తిప్పల పడితే పార్టీ ఆఫీసులకు వెళ్ళి గట్లని బీఆర్ఎస్ మా కొట్లాటతోటి ఆగింది, మేమే ఆగవచ్చామని గొప్పగా ప్రచారం చేసుకునే గమ్మత్తున్నది. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుండ్రు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీని గ్రామ స్థాయిలోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ తప్పిదాలు ఎండగడతామన్నారు. విభేదాలు పక్కకు పెట్టి అందరూ ఒక్కతాటిపై నిలబడి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షునికి పార్టీ జెండా ఇయ్యంగానే జోస్ తోటి ఊపిండు. పార్టీని కూడా ఇంతే రువ్వాడిగా నడిపిస్తా అని సన్మానాలు, సత్కారాలు జోరుగా జరిగినాయి రామచంద్రరావు సార్కు. రాష్ట్ర శాసనసభ పైన కాషాయ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్లాలి. ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు, ఒక మిసైల్. మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావాల్సిందే. గొల్లకొండ కిల మీద కాషాయ జెండా ఎగరాల్సిందే.
ఇక కొత్త అధ్యక్షుడు ఫస్ట్ స్పీచ్ లో ముఖ్యమైనది ఏంటంటే దమ్ము డమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. కానీ సార్కు 1,00,000 సవాళ్ళు ఉన్నాయి ఫస్ట్ పార్టీలనే. సారు ప్రెసిడెంట్ సీట్లకు ఎక్కక ముందే సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ పార్టీకి పదవికి రాజీనామా పెట్టి రామ్ రామ్ చెప్పే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు. పెద్దోళ్ళు మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఒక పారి ఎమ్మెల్సీగా గెలిచిండు గానీ సిటీ లీడర్ కిందనే గుర్తింపు ఉంది ఇప్పటిదాకా. సీనియర్లు జూనియర్లు కొత్తోళ్లను పాతోళ్ళని కలుపుకపోవడు అంత అల్కయం కాదు. ఆల్రెడీ గ్రూపులు తయారైనాయి బీజేపీలో కూడా. రాబోతున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అటెంకొచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పార్టీని ఉరికిచ్చే జిమ్మదారి ఈసారి మీదనే ఉంటది. మరి పూర్తిగా కేసీఆర్ డైరెక్షన్ లో బీజేపీ పనిచేస్తున్నట్టుగా ఈ రామచంద్రరావు ఎన్నిక కానొస్తుంది. ఒక బలహీనుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి రేపు స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి మాకు పవర్ ఇస్తే బీసీని సీఎం సీట్లో ఊకుండా పెడతామని చెప్పిన వాళ్ళు అసెంబ్లీలో పార్టీ పెబ్బ, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. 2 ముఖ్యమైన పదవులు ఓసీలకే ఇస్తే అదొక రచ్చ. కాబట్టి బీజేపీ అంటే బహుజనుల జూటా పార్టీ బీజేపీ. మేము కూడా హిందువులమే, కానీ బీజేపీలో బీసీ హిందువులకు ఒక న్యాయం, అగ్రకులాల హిందువులకు ఒక న్యాయం జరుగుతున్నది. ఇవాళ ముచ్చట ఎట్లున్నా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తానికి రామచంద్రరావు సార్ రాజకీయము పంచనం ఎట్లుంటుందో చూడాలి. మరి పాపం పెండ్లై 2 నెలలేనట. ఇంతల్నే ఫ్యాక్టరీ ప్రమాదంలో 2 ఆల్మొగలు కాలం చేసిండ్రు. ఆది సుత లవ్ మ్యారేజ్ చేసుకున్నట. జర్ షేప్ అయితే నాస్టక్ టైం అవుతుంది, ఇంత దీన్ని డ్యూటీకి ఎక్కొచ్చని కొందరు. బువ్వ తీసుకోవోకపాయే ఇంత సద్దన్నం ఇచ్చొద్దామని బయలువెళ్ళిన ఇంటోళ్ళు, పిల్లలను చదివియాల్సినోళ్ళు, పిల్లలకు సంబంధాలు చూస్తున్నోళ్ళు, బతుకు తెరువు కోసం ఎక్కడెక్కడికెళ్ళో వచ్చినోళ్ళు కండ్లు మూసి తెరిచేంత లోపట జరగరాని ఘోరం జరిగే. పాషమైలారం ఫ్యాక్టరీ కాడ పరిస్థితి చూస్తానికి వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు, 4 మంత్రులు. ఏం బేలింది, ఎట్లా జరిగింది, ఏడేముంది, ఎందుకు ఇట్లయింది అడుక్కుంటా అంతా తిరిగి చూసిండు. నిన్న పొద్దుగాల పేలుడు జరిగినప్పుడు 153 మంది ఉన్నారట కంపెనీలా. 58 మంది దాకా బచాయిస్తే 40 డెడ్ బాడీలు దొరికినాయి. కడమోళ్ళ జాడ వళ్లే పెద్ద పెద్ద మిషన్లే తుక్కైనాయి అంటే ఎంత పెద్ద ప్రమాదమో చూడుండ్రిగా. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, దవాఖాన్ల మంత్రి దామోదర సారు నిన్నటి కంచెల్లి ఆన్నే ఉండి పనులు సగబెడతాన్రు. అట్లనే కంపెనీలతో మీటింగ్ పెట్టి మొత్తం వివరాలు తీసుకున్నారు. మల్లో పరిగి సొంటి కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో రిపోర్ట్ తయారు చేయండి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బతికినా ఏ పని చేసుకోకుండా అయినోళ్లకు 10 లక్షలు, జరంత దెబ్బలు దాకినోళ్లకు 5 లక్షలు ఇస్తామన్నారు. బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. ఆడికెళ్లి దవాఖానకు పోయి ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని మందలిచ్చి ధైర్యం చెప్పిండ్రు. ఇంత పెద్ద ప్రమాదం ఎట్లయిందో రిపోర్ట్ వచ్చినాక లాపర్వా చేసిన వాళ్ళ మీద పక్కా యాక్షన్ తీసుకుంటారట. బాధితులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సెంటర్ మంత్రులు, అన్ని పార్టీల లీడర్లంతా పాషమైలారం ఫ్యాక్టరీ కాడికొచ్చిండ్రు. ఆఫీసర్లతో మాట్లాడి కార్మికుల కుటుంబాలను ఓదార్చిండ్రు. ఏం జరిగేనో ఎట్లా జరిగేనో గాని ఇంతమంది పానాలు వాయే. ఎన్కట ఓ రైతు పొలానికని బాయి దొవ్వుతుంటే ఎల్లమ్మ తల్లి ఇగ్రమెళ్ళిందట. ఇక ఆడనే గుడి కడితే పబ్లిక్ అంతా పోయి అమ్మ దీవెనార్తులు తీసుకుంటుండ్రు. గా గుడే బల్కంపేట ఎల్లమ్మ గుడి. బాయిల పుట్టిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అని గోల్చుకుంటారు. ఆయితారం మంగళారం అయితే శితమొస్తారు. దేశంలో తోపు శ్రీమంతుడు ముఖేష్ అంబానీ సారోళ్ళ ఇంటామే ఇష్టంగా గొలుచుకునేది సుతమ్మన ఎల్లమ్మనే. ఇవాళ ఆ తల్లి కళ్యాణం మా సంబురం అనిపించిందబ్బా. కావాలంటే మీరు సుత చూడుండ్రి. గుడి ముంగట పేద పందిరేసి ఎల్లమ్మ తల్లి జమదగ్ని దేవుణ్ణి పీటల మీద కూకుండబెట్టిండ్రు.
మంత్రులు సురేఖ మేడం పొన్నం సార్లు పట్టుబట్టలు తీసుకొస్తే దేవుళ్ళ కళ్యాణం చూస్తానికి ఎక్కడెక్కడికెళ్ళో శీతం వచ్చిండ్రు భక్తులు. పూజలైనాక జంజమేసుడు, జీలకర్ర బెల్లం, బాసింగాలు గట్టుడు, కన్యాదానం నడిచింది. 11 గంటల 51 నిమిషాలకు ఎల్లమ్మ మెడల పుస్తెగట్టిండు జమదగ్ని. మాంగళ్యధారణ ముహూర్త శుభ అటెంక తలంబ్రాలు ఒడిబియ్యం పోసుడు. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు నిండు ఆశీర్వచనంతో అండగా ఉండాలని కళ్యాణ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించుకుంటాను. మా మన్మరాలు పెళ్లి కావాలని మొక్కిన లాస్ట్ టైం, ఈసారి మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి అయిపోయింది. అమ్మవారికి కూడా మంగళసూత్రం అవన్నీ కూడా తెచ్చి ఈ రోజు పెట్టా. మరి ఈ కిత్తకేం మొక్కినవే మల్లన్న? ఈసారి కోరుకున్న ఇంకా కోరుకున్న చెప్పొద్దు, ఎప్పుడు అది కంప్లీట్ అయినాక చెప్పాలి. పట్నంలా ఇంత పెద్ద పండుగ అయితుంటే ఇక మా చంద్రవ ఊకుంటదా? మబ్బుల్నే పోయింది ఎల్లమ్మ గుడికి. చూద్దాం మరి ఏం చెప్తుందో. ఈ రోజు ఆషాఢంలో తొలి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణం. అంటే కళ్యాణం కాడికి వచ్చిన ఎక్కడికేసి వచ్చిండ్రమ్మా? కాచిగూడ బర్కత్పురా నుంచి. పిల్లలు బాగుండాలని దండం పెట్టుకుంటారు. మన్మడు బాగుండాలని. ఏం చదువుతున్నాడు మరి మన్మడు? ఇప్పుడే పుట్టిండు. పుట్టినాని కోసం మొక్కనికి వచ్చిండు. ఆడు మంచిగా ఉండాలి. 8 గంటలకు వచ్చింది. అమ్మవారి దర్శనం కోసం ఎన్ని గంటలను వెయిట్ చేస్తున్నాను. పెళ్లి కావాలని మొక్కున్నాడు. కళ్యాణంకి రోజు ఎందుకు దర్శనం? ఆషాఢం అంతా దర్శనం చేసుకోవచ్చు. వాతావరణం అంతా చల్లగా ఉన్నది కానీ వచ్చిన వాళ్ళకి పోయేటోళ్ళకి అందరికి భోజనమే వండేసిండ్రు. చూడండి, బగారన్నం వండిర్రు ముద్దుగా. ఆలుగడ్డ కూర, బగారన్నము, పప్పుచారు, మంచిగా సాంబారు, ఇంట్లో సొరకాయలు గిరకాయలు అన్ని బాగా వేసిండ్రు. అన్నదానం చేస్తుండ్రు. ఈ బంధు కోసం మొత్తం మా కైలన్లే ఉన్నారు. ఎంతమంది కొండిపించిండ్రమ్మా? 500 మెంబర్స్. యువతల బంధుకి ఏమో ప్రసాదం పెట్టిండ్రు. అమ్మవారికి ఏది అనుకుంటే అది అవుతుంది. మా పాప మంచి చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ లో రావాలని. మొత్తం సేవ కోసం వచ్చిన కైలన్లు అందరు ఉన్నారు. మాకే బాధ్యత లేవు. ఇగో అమ్మవారి బాధ్యత చేసుకోవాలి, సాముల బాధ్యత చేసుకోవాలి, అంతే. ఇక్కడ అమ్మవారు బాయిలో వెలిసింది ఎల్లమ్మ తల్లి. చాలా విశేషం ఉంటది ఇక్కడ. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. అయిపోయినా ఒడిసిందని పాని ఏడికెంచి వచ్చినావు? మెదక్కించి వచ్చినాం సేవ చేసుకోనికి అమ్మవారికి. అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నది. ఈ ముత్యాల తలంబ్రాలు ఎందుకు మొక్కినావు మరి? అమ్మవారికి తలంబ్రాలు పోసి పసుపు కొమ్ము కట్టుకొని మేము కూడా తలంబ్రాలు పోసుకుంటాము. ఏం మొక్కుకున్నారు అమ్మవారికి? మీరు అందరు పసుపు పెట్టుకున్నారు. కొడుకు డాక్టర్ కావాలన్నా అవుతున్నాడు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన రాబట్టి నేను పిల్లగా దేవుడు వచ్చిండు. అప్పటి నుంచి వస్తూనే ఉన్నా నేను. ఎన్నేళ్ళకించి దేవుడు వస్తుండో ఇదంతా ఎందుకు వేసుకుంటారు అన్నట్టు? అంటే అమ్మవారు వచ్చినప్పుడు ఇవి ఉంటాయి ఆభరణాలు అనమాట. అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి అమ్మవారిని అక్కడ లగ్గం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు దర్శనం కోసం అని. 1973 నుండి ఫస్ట్ కళ్యాణము పంతులతోటి కాదు, మన ఒగ్గువారి కళ్యాణం. ఈ అమ్మవారి విగ్రహము పాదకలు మీ ఇంట్లోకి వచ్చింది? ఇవి మా ఇంట్లోకి వచ్చింది. మా డాడీ ఎత్తుకున్నాడు. ఇది అమ్మవారు గుడ్లకి వచ్చింది. పలకంపేట. యువతల బంధుకు వస్తే 1, 2, 3 బోనాలు తీసుకొని రెడీగా ఉన్నది. ఎక్కడి నుండి? గాజుల రామారం. మేము గత 20 ఏళ్ల నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి అమ్మవారికి. దేవుడు వస్తాడా? నువ్వు కూడా గబల దండలు వేసుకున్నావు? నాకు దేవుడు వస్తాడు. నేను నరసింహస్వామి, ఎల్లమ్మ తల్లి, సమ్మక్క, దుర్గవ్వ. ఇంత పెద్ద బిందె బోనం ఎత్తుకున్నాడు అంటే కష్టం కదా తమ్మి. మేమైతే ఇంత బుడబుడ సర్వలు ఎత్తుకుంటాం. అమ్మవారి అనుగ్రహం అందు ఉంటుంది. మా ఎల్లమ్మ తల్లి నిలెత్తు రూపం అమ్మవారు ఉండడం వల్ల మాకు అన్ని విధంగా అనుకూలంగా జరుగుతుంది మాకు మంచిగా. ఏ గంత రేటు పెట్టి ఏం కొంటావు బిడ్డ? మన మల్లన్న తన చెప్పి పెట్టిన 2 క్వింటాలు ఇస్తా అన్నాడు. పండుగకు వచ్చినప్పుడు ఓ బస్తా వేసుకోవో. అరే ఒక్క మాట చెప్పవారా? నేను 2 క్వింటాలు వేపిద్దును, పైసలైతే ఇయ్యకపోయినాను. ఏ ఊర్లో తెలిసిన ఆయన ఉన్నాడ్రా, ఆరం పట్టణానికి ఆటో వస్తుంటది. ఫోన్ చేస్తే చాలు ఇంటికి తెచ్చేసిపోతాడు. పైసలకు 4 రోజులు ఆగుతాడు కూడా. గిట్లుండే మునుపు. కానీ కారెట్ ఉన్నోళ్లకు 3 నెలల తిప్పలు తప్పినాయి అబ్బా. 95% రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేశాం. ఇది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో ఒక రికార్డ్. కోపిన్ బియ్యం తీసుకున్నట్లా కొత్త రికార్డు కొట్టినం. తెలంగాణలో 100కి 95 మందికి అందినేయట. మళ్ళా అది సుతం 3 నెలల బియ్యం. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలనైతే 100కు 100 మంది కొంటవైనరట. మునుపు 100కి 85 మంది తీసుకుపోతే అదే ఎక్కువ ఉండే. హౌ మరి? అప్పుడంటే దొడ్డు బియ్యం, ఇప్పుడు చక్కటి సన్న బియ్యం పోస్తుండే వరకు అందరూ లైన్లు కట్టిండ్రు రేషన్ దుకాణాల ముంగట. 33 జిల్లాల్లో 17,000 రేషన్ దుకాణాలకెళ్లి 91 లక్షల రేషన్ కారెట్లకు నపరో 18 కిలోల చొప్పున 5,40,000 టన్నుల బియ్యం జోకిరట నెల రోజులనే.
ఆనాకాలంలా ఊకుకే తిప్పించుకునేందుకని ఒక్కపారే 3 నెలల ఇస్తే బస్తాలకు బస్తాలే మోసుకపోయిండ్రు. పొద్దుగాల పొద్దుముకి ఎప్పుడు చూడు ఇంతింత పొడుగు లైన్లు. గట్లనే ఎవరికన్నా మంచి బియ్యం రాకుంటే గిట్లా కంప్లైంట్ సుతా చేయొచ్చబ్బా. క్వాలిటీలో ఏ రకంగా తేడా ఉంటే దయచేసి ఈ హెల్ప్ లైన్ నంబర్ కింద వస్తుంది, దాంట్లో మీరు తెలియపరిచేసేయండి. మేము స్వయంగా దాంట్లో పరిశీలన చెప్పి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు ముట్టినాయి కాబట్టి ఇక మళ్ళా సెప్టెంబర్లనే అప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, కొత్తగా పేర్లెక్కినోళ్ళకి సుతా బియ్యం వచ్చేటట్టు చూడుర్రి సార్లు. ఇంకింత మందికి ఫాయిదా అవుతుంది. వందల కిలోమీటర్ల ప్రయాణం నెత్తెంటికలు ఇచ్చిగా క్యూ లైన్లకు పోతే గంటలు కాదు రోజు కూడా పట్టొచ్చు. అంత దూరం పోయి సామిని చూడంగానే గా బాధ అంతా మర్చిపోతారుల్లా. తుర్తిగా భోజనం చేసుకొని కమ్మటి లడ్డూలు తీసుకొని ఇంటి తొవ్వబడతారు. జరంత అటు ఇటుగా అన్ని గుళ్ళ కాడ గిట్లనే ఉంటది. కానీ ఏడలేని సవలతి ఇగో గీ గుడి కాడొచ్చేటట్టుందబ్బా. ఎంకన్న భక్తులకు ఇన్సూరెన్స్ ఆలోచన వేస్తుర్రబ్బా గుడోళ్ళు. దర్శనానికి వచ్చినోళ్లకు గట్లనేమన్నైతే అంత టీటీడీ ఆఫీసర్లే చూసుకుంటారిగా. మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తొక్కిసలాటై 6 పానాలు పోతే వాళ్ళకు మంచిగానే ఆసరైనరు. ఘాట్ రోడ్ల మీద టక్కర్లు, నడకతోవల అడవి జంతువుల అటాకు, క్యూ లైన్లలా తోపులాటలు కావట్టే. కొందరికి కొండ మీదనే గుండెపోటు రావట్టే. గసొంటోళ్లకు అక్కెరొస్తదని బీమా చేయాలని చూస్తాన్రు. తిరుమలలా ఎవలన్నా కాలం చేస్తే 3 లక్షలు ఇస్తున్నారు. ఎంకన్న దర్శనం కోసం దినం 70,000 కాంచి 1,00,000 మంది రావట్టే. నిన్నొక్కనాడే 5,30,00,000 గల్లల వడ్డాయంటే చూడుర్రిగా. తక్కువ 3 కోట్లు. ఇట్లా భక్తులు నిలువుదోపిడిచ్చుకుంటుంటే వాళ్ళ కోసం సవలతులుగిన వెంచాలే కదా మరి. కానీ ఇంత మందికి ఇన్సూరెన్స్ చేసుడు అయ్యే పనేనా అనేది ఓ డౌటు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకదారులు, ఘాట్ రోడ్డు ఇట్లా 3 తొవ్వలెంట తిరుమలకు వస్తారు. 3 జాగల్లా అందరి పేర్లు, అడ్రస్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు వివరాలు రాసుకుంటానికి మస్తు టైం పడుతుందాయే. అయితే ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేటోళ్లకు, రికమెండేషన్ లెటర్లు తెచ్చేటోళ్లకు, టైం స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్లకు ఏదో ఒక ఆధారం ఉంటది. కానీ ఉచిత సర్వదర్శనం క్యూ లైన్ లో వచ్చేటోళ్ల కాడ ఆధార్ కార్డు సుతుండది. మరి వీళ్ళందరికీ ఎట్లా బీమా చేయాలనే చర్చలు నడుస్తున్నాయట. టెక్నాలజీ మస్తు డెవలప్ అయింది. గట్టిగా అనుకోండి సార్లు, పక్కా అవుతుంది. బండ్లకు తాళమేసి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆ ఆనతెప్పలకు సూత తాడుగట్టి గేటుకు గట్టేస్తే బాగుండు కదా. మరి లేకుంటే ఏందుల్లా ఎటు పోతున్నాయో ఏమైతున్నాయో జాడనే లేవు. పడ్డట్టే మురిపిస్తుంది, అంతల్నే వెళ్ళిపోతుంది. దాగుడు మూతలు ఆడినట్టే ఉన్నది. లెక్కకైతే ఈ టైంకు ఆనలు జోరుండాలి. మొన్నటిదాకా సప్పుడు లేదు, నిన్ని అలా జరంతా ఇటు మొకాన చూస్తుంది. పట్నంలా పొద్దడి సంధి సల్లసల్లగానే ఉన్నది వాతావరణం. ఆడాడ ముత్యమంది షేపు షినుకులు రాలుడు, గెర్విచ్చుడు ఇక పొద్దుముఖంగా అందుకున్నది. అందరూ ఇండ్లకు పోయే యాళ్లకు ఆనబడే వరకు ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. రాత్రి సుత ఓ మలక జంపింది. ఇంకా పెద్దానలు పడే కోపున్నదని హైదరాబాద్ అంతటా ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు. ఇక అటు జిల్లాలల్లా ఓ తాన పడుతుంది, ఇంకో తాన అస్సలు లేదు. జూన్ నెల దాటిన ఆనల జోరైతే కనిపిస్తలేదు. ఓ దిక్కు రైతులు ఇత్తనాలు పెట్టిరి, వరి నాట్లేసిరి. ఆనలు ఆల్చమైతుండే వరకు రంది పడుతున్నారంతా. మన తానిట్లుంటే మహారాష్ట్రలో పడుతున్న ఆనలకు బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లెత్తితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు బగ్గొస్తుంది వరద. 17 జూలై 1న గేట్లెత్తి అక్టోబర్లో దించాలని దేశం పెద్ద కోర్టు ఆర్డర్ ఉండే వరకు ఇయ్యాలెత్తిండ్రన్నట్టు. అటు బాసరా, ఇటు భద్రాచలం దగ్గర గోదావరికి వరదొస్తుంది. మీది బాజుకు పొట్టు పొట్టు దంచుతున్నాయి ఆనలు. హిమాచల్ ప్రదేశ్ లా నదులు వంగి ఆగమాగమున్నది. వరదలకు 4 కాలం చేస్తే 16 మంది కొట్టుకుపోయిండ్రు. ఉత్తరాఖండ్ లా అలకానంద నది వంగి ఘాట్లు మొత్తం ముంచేసింది. 15 అడుగుల ఎత్తున్న శివుని విగ్రహమే వరదల మునిగిందంటే చూడుర్రిగా. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గట్టిగానే పడుతున్నాయి. వద్దన్నా సరిసి కొట్టబట్టే మన తాన విలుస్తున్నా ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతుండే. ఆనల కథే చిత్రం ఉన్నదుల్లా. మంచిగా గేట్ ముంగట్కి రాగానే జోరుగా వెల్కమ్ చెప్దురు. ఏం మాట్లాడాలి, ఏం అడిగితే ఏం చెప్పాలనో పిల్లలకు ట్రైనింగ్ ఇద్దురు.
ఒంటరలు మంచిగా నీట్గా పెడుదురు, రాత్రికి రాత్రే మంచి సరుకులు కూరగాయలు తెప్పిద్దురు. ఆష్టమైతే చికెన్ దుక్తం గుత్తబట్టి ఆ పూటకు ముక్క కూరతోటి కమ్మటి పలావ్ వండుదురు. ముందుగాల ఒక్కరన్న చెప్పకపోయిరి, గింతన్న మతలబ్ తెలవక ఎంత పనాయో చూడుండ్రి. అటు ఇటు హాస్టల్ పిల్లలు, నడుమిట్ల మంత్రి మేడం బొవ్వ తింటుంటే అయ్యో గట్ల నవ్వుతారు అని చూస్తుండ్రా. మంత్రి మేడానికే బొద్దింక కూర పెట్టిండ్రు. మళ్ళా ఆంధ్రాల ఇదో సర్కార్ హాస్టల్, పిల్లలకి ఏం పెడుతుండ్రో ఎట్లొండుతుండ్రో చూద్దామని మంత్రి అనితా మేడం వచ్చి అట్లనే కూర్చొని తిన్నది. వండినోళ్ళు చూడనట్టుండ్రు, ఆయంత మేడం గిన్నెలనే బొద్దింకొచ్చింది. ఫస్ట్ నవ్వింది గాని ఆటెనక గరమైంది, గీంత చూసుకోరా అని. కానీ కుద్దు పోలీస్ మంత్రికే బొద్దింకొడ్డిచ్చిండ్రంటే ఎంతటి పని మంతులో చూడుండ్రిగా. మేడం వస్తున్నట్టు మొదలు తెలియనట్టుంది, తెలిస్తే కమ్మగా వండి పెడుతురేమో. పో గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది, ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా. ఇద్దరు దోస్తులున్నారబ్బా, పాలు నీళ్ళ లెక్క ఎండ వాన లెక్క కలిసిపోయినోళ్ళు. ఒకరి కాపతంటే ఇంకొకరు ఎమ్మటే ఊరుకొస్తారు. గంత మంచిగా కలిసి ఉండేటోళ్ళ నడుమ ఏమైందో ఏమో మరి. చూసుకుందామన్నట్టే సవాళ్ళు చేసే కాడికి పోయింది. ఇంతకు ఆ ఇద్దరు ఎవలంటే జిగిరి దోస్తులు దుష్మన్లైనట్టేనబ్బా. ఆ బిల్లు వాపస్ తీసుకుంటావా, కొత్త పార్టీ పెట్టాలనా అని మస్క్ గారు. ఏహే నువ్వు అమెరికాల దందా బంద్ పెట్టి ఆఫ్రికాకు చెక్కేయి అని ట్రంప్ సారు. ఇద్దరి నడుమ తగ్గఫర్ నడుస్తుంది. ఎందుకంటే అమెరికాల బిగ్ బ్యూటిఫుల్ అని కొత్త బిల్లు తెస్తాండు అధ్యక్షుడు. అది పార్లమెంట్ లో పాస్ అయ్యేనా అంటే బాంబులు తుపాకులు యుద్ధ విమానాల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఇంకో దిక్కు దవాఖాన్లకు మంచి తిండికి బడ్జెట్ల కోత పడుతుంది. చల్ పబ్లిక్ కాంచెల్లి పన్నులు వసూలు చేసి గిదేం తరీకా అని చాలా మంది వద్దంటున్నా ట్రంప్ సార్ అయితే అస్సలు ఇంటలేడబ్బా. టెస్లా కంపెనీల ఓనర్ ఎక్స్ బాస్ ఎలన్ మస్క్ సుతా మెచ్చుతలేడు. బిల్లు పాస్ చేసిన మర్నాడే కొత్త పార్టీ పెడతా అని బాజాప్తా ఆవాజే ఇచ్చి పడేసిండు. అట్లనా అయితే నీ బిజినెస్ లో అమెరికాలో చేయకు అని ట్రంప్ సర్గరం అవుతుండు. మొన్నటి దాకా ఇద్దరు జాన్ జబ్బాలు. మళ్ళా ఎలక్షన్ల సార్ను గెలిపిస్తానికి 100 కోట్లు ఖర్చు పెట్టిండు. సర్కార్ల సుతా మంచిగానే పెత్తనం చేస్తుండే. ఆయన బిజినెస్ లకు ఫుల్ సపోర్ట్ దొరికిందట్కెంచి ఇంత ముద్దుగున్నోళ్ళ నడుమ కొత్త బిల్లు పుల్లబెట్టి పురిగల్వకుండా చేస్తాంది. ఎట్లా చూసినా అధ్యక్షుల వారైతే అస్సలు తగ్గుతలేడు. ఇకప్పుడు మస్క్ సారు నియంగానే పార్టీ పెట్టేనా అంటే ట్రంప్ సార్ సీటుకు సూటి పెట్టినట్టే. చూడాలి మరి ఏమైతుందో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.